హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వంశీ. ఇప్పుడే సినిమా చూసొచ్చానండి. అబాబాబాబాబా, ఏమన్నా ఉందా అండి? కిర్రాక్ అంటే కిర్రాక్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది. సినిమా మధ్యలో ట్విస్ట్లు ఉన్నాయా, లేకపోతే ట్విస్ట్ల మధ్యలో సినిమా ఉందనేది అర్థమే కాదు. ప్రతి సీన్ అబాబాబాబా అల్టిమేట్ ఉంది. స్టార్టింగే రితిక్ రోషన్ స్నైపర్ తో ఎంట్రీ ఇస్తాడు భయ్య. ఫోన్ లో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటాడే, ఆయన చెప్పే ప్రకారం టార్గెట్ ని ఏం చేస్తున్నాడేమో అనుకుంటాము, కానీ చూస్తే ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఆయనే కలుస్తాడు భయ్య. అక్కడి నుంచి ట్విస్ట్ స్టార్ట్ అవుతాయి భయ్య. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు ఆ ట్విస్ట్లకి. హీరోయిన్ బికినీ సీక్వెన్స్ కి అయితే బట్టలు చింపేసుకుంటారు భయ్య. మన రితిక్ రోషన్ యంగ్ టైగర్ డాన్స్ అయితే బాబా ఐ ఫీస్ట్ అంటే ఐ ఫీస్ట్. అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఆ డాన్స్ నెంబర్ కి. ట్రైలర్ లో చాలా చాలా అండర్ ప్లే చేశారు. పాయింట్ నాట్ 1% కూడా చూపించలేదు. అసలు సినిమాలో ఎంత స్పాన్ ఉందంటే అసలు ట్రైలర్ లో ఎందుకు ఇది ఇంతే చూపించాలనిపించింది. ఓ రేంజ్ లో ఉంది భయ్య సినిమా అయితే. ఇంకా యంగ్ టైగర్ కరెక్ట్ గా ఒక 20 minutes తర్వాత ఎంట్రీ ఇస్తాడు భయ్య. అక్కడి నుంచి సినిమా గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మన యంగ్ టైగర్ రితిక్ రోషన్ కన్ఫ్రంటేషన్ సీన్స్ ఉంటాయి, ఓ రేంజ్ లో ఉంటాయి. యంగ్ టైగర్ రితిక్ రోషన్ కలిసి వచ్చిన సీక్వెన్సెస్ ప్రతి సీన్ అదిరిపోయింది భయ్య. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవాలి. టైగర్ రితిక్ రోషన్ ఫేస్ ఆఫ్ ఉంటది భయ్య, ఓ రేంజ్ లో పేలింది. విజిల్స్ అంటే విజిల్సే, మామూలుగా లేదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోయింది. ట్రైన్ సీక్వెన్స్ అయితే నా భూతో నా భవిష్యత్తు, మెంటల్ మాస్. ట్రైన్ సీక్వెన్స్ లో వచ్చే ట్విస్ట్ కి అయితే నరాలు కట్ అయిపోయాయి. అసలు రితిక్ రోషన్ విలనా, యంగ్ టైగర్ విలనా అనేది మనకు లాస్ట్ వరకు అర్థం కాదు. అపాపాపాపాపా ఏమన్నా తీసాడా, క్రేజీ అంటే క్రేజీ. నాకు ఇంకా డాన్స్ నంబర్ మైండ్ లోంచి వెళ్ళట్లేదు అయ్యా. ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఇద్దరు ఏమన్నా సింక్ లో ఒకరిని మించి ఒకరు నువ్వా నేనా అని పోటా పొట్టి డాన్స్ చేశారు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆ బికినీ సీక్వెన్స్ అయితే యూత్ ని అల్లాడిస్తుంది భయ్య. స్టార్టింగ్ నుంచి యష్ రాజ్ వాళ్ళు ఏ కంటెంట్ వదిలినా బికినీ సీక్వెన్స్ మాత్రం వదలలేదు. అండ్ ఆ బికినీ సీక్వెన్స్ పేలిపోయింది. అసలు స్క్రీన్ అంతా కలర్ఫుల్ గా అయిపోయింది. అండ్ యూత్ మొత్తం ఆ బికినీ సీక్వెన్స్ కి పిచ్చెక్కిపోతారనడంలో ఏ డౌట్ లేదు భయ్య. అండ్ పక్కన ఒక పెద్ద సినిమా వస్తున్నా, అందరూ ఇది ఆడదు అని అంటున్నా కూడా అవన్నీ దాటుకొని ట్రైలర్లో అండర్ ప్లే చేసిన కేవలం స్టార్ పవర్తో, కేవలం కంటెంట్తోనే ఓ రేంజ్లో అవుట్పుట్ ఇచ్చారు భయ్య. అండ్ యష్ రాజ్ వాళ్ళు డిసప్పాయింట్ చేయలేదు. గ్రీన్ స్క్రీన్స్ అయితే చాలా చాలా వర్స్ట్గా ఉన్నాయి. వెనకల మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది అవి గ్రీన్ స్క్రీన్స్ అని. అంత ఖర్చు పెట్టి ఆ విఎఫ్ఎక్స్ మీద ఎందుకు వర్కౌట్ చేయలేదు అన్నది నాకు అర్థం కాలేదు. గ్రీన్ స్క్రీన్స్ విఎఫ్ఎక్స్లు అవన్నీ తూతుంబర్ సినిమా ముందు. ఎందుకంటే ఒక యంగ్ టైగర్, ఒక రితిక్ రోషన్ అసలు మామూలుగా పేర్లేదు. ఇద్దరి మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, కన్ఫ్రంటేషన్ సీన్స్ కానీ నువ్వా నేనా అని పోటాపోటీగా చేశారు. ఇటా రెండు కళ్ళు సరిపోలేదు భయ్య వాళ్ళిద్దరిని చూడడానికి. డాన్స్ చేస్తుంటే ఇక్కడ చూడాలా, ఫైట్ చేస్తుంటే ఇక్కడ చూడాలా, కన్ఫ్రంటేషన్ సీన్స్ లో ఇక్కడ చూడాలా. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా 2 నిమిషాలు కూడా కళ్ళు తిప్పుకోకుండా చూడగలం భయ్య. అండ్ డ్యూయట్ సాంగ్ అయితే అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. అండ్ రితిక్ రోషన్ ఆ ఏజ్ లో కూడా గ్రేజ్ ని ఏం క్యారీ చేశాడు. అండ్ యంగ్ టైగర్ రితిక్ రోషన్ ని బెస్ట్ డాన్సర్ అన్నాడు, కానీ యంగ్ టైగర్ పిచ్చెక్కిచ్చాడు భయ్య. యంగ్ టైగర్ చాలా అండర్ ప్లే చేసినట్టు అనిపించింది. డాన్స్ లో విశ్వరూపం చూపించాడు, కొన్ని చోట్ల రితిక్ ని డామినేట్ చేశాడు. బుకింగ్స్ ఏమో చాలా చాలా వర్స్ట్ గా ఉన్నాయి. పక్కన ఇంకొక సినిమాకి ఏమో బుకింగ్స్ అదిరిపోయాయి. ఒక పక్క బిజినెస్ ఏమో వర్స్ట్ గా ఉంది, టికెట్స్ ఏమో తెగట్లేదు, ఓవరాల్ గా డల్ ఉంది. ఇంత యష్ రాజ్ ఫిలిమ్స్ అయినా, రితిక్ రోషన్ ఉన్నా, యంగ్ టైగర్ ఉన్నా, వీళ్ళంత మంది ఉన్నా కూడా హైప్ ఉన్న మూవీకి ఎందుకో బిజినెస్ సరిగ్గా జరగలేదు. వీటన్నిటినీ మైండ్లో పెట్టుకొని నేను వెళ్ళి సినిమా చూస్తే నాకేమో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకురా బాబు వీళ్ళు ఇంత మంచి కంటెంట్ ఉన్న మూవీని సరిగ్గా ప్రమోట్ చేయలేదు అనిపించింది. బట్ ఎనీ విచ్ వేస్ మూవీ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళి చూడండి. వీడినెవరికైనా చూపించండి రా బాబు, వీడేంట్రా వార్ 1 సినిమా చూసి వచ్చి వాటర్ రివ్యూ ఇస్తున్నాడు. ఇంకా సినిమా రిలీజ్ కాలేదని చెప్పండి రా వీడికి ఎవడన్నా. ఫస్ట్ ఆ సీడీ మార్చండి. సాంబార్ అనుకో నీళ్ళలో ముంచుకొని తింటున్నాడు వీడు. సారీ భయ్యా, సారీ. అక్కడ యంగ్ టైగరే, ఇక్కడ యంగ్ టైగరే, అక్కడ బికినీ సీక్వెన్సే, ఇక్కడ బికినీ సీక్వెన్సే. వారు రితిక్ రోషన్. అక్కడ గ్రీన్ మ్యాట్స్, ఇక్కడ గ్రీన్ మ్యాట్స్. అక్కడ ట్రైన్ లో సీక్వెన్స్ ఉంటుంది, ఇక్కడ ట్రైన్ లో సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ ట్విస్ట్లు ఉంటాయి. కన్ఫ్యూజ్ అయిపోయా, క్షమించండి భయ్యా. రేపంట వార్ 2 రిలీజ్. ఎనీవేస్, జోక్స్ అపార్ట్, వార్ 2 రేపటి నుంచి ప్రీమియర్ షోతో థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఒక పక్క కూలీ అండ్ ఇంకో పక్క వార్ 2 పోటాపోటీగా ఉన్నాయి. నువ్వా నేనా అని బాక్స్ ఆఫీస్ యుద్ధం జరుగుతోంది. ట్విట్టర్లో ఘోరంగా ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. కూలీ అయితే వార్ 1 సైడ్ చేసేసింది, అదైతే క్లియర్గా ఉంది. వార్ 2 ఏమవుతుందో మనకు తెలీదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేను ఇప్పుడు చెప్పినట్టుగానే వార్ 2 కూడా ఉండాలని, ఈ 2 మూవీస్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. లెట్స్ సీ వార్ 2 ఎలా ఉండబోతుందో. రేపు వార్ 2 ఒరిజినల్ రివ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఇస్ జిందగీ.